బాంబే లాగానో ఒక బెంగళూరు లాగా చెన్నై లాగా తయారు చేస్తానంటే అర్థం ఏంటి? మొత్తం తీసుకొచ్చి అక్కడే పోస్తారు కదా. నవనగరాలు అక్కడే అన్నారు. నవనగరాలు అక్కడే అన్నప్పుడు ఇంకేంటి? వెంటనే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అని ఒక ఇది ఉత్తుత్తు ఉపన్యాసం ఒకటి ఇస్తారు. నా చిన్నప్పటి నుంచి హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అక్కడ ఉంది అనంతపురం దగ్గర, లేకపోతే వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. మరి అవన్నీ డెవలప్ అయిపోయినాయా? అభివృద్ధి చెందేసినాయా? నగరాల కింద ఉండిపోయినాయా? లేవు కదా. లేకపోతే గుంటూరులో అగ్రికల్చర్ ఇది ఉందని చెప్పేసి యూనివర్సిటీ వచ్చేసిందని గుంటూరు బాగుపడిపోయిందా? ఒక యూనివర్సిటీ వస్తే, ఒక విద్యా సంస్థ వస్తే బాగుపడిపోతుంది ఆ ప్రాంతం అంతా అంటే ఆ చుట్టూతో 10 కిలోమీటర్ల రేడియస్ లో డెవలప్ అవుతాం. అంతకు మించి ఏం సీన్ ఉండదు. ఒక నగరంగా అభివృద్ధి చెందే సుద్దా దాంట్లో నథింగ్. కానీ ఒక సంస్థ ఇచ్చేసి ఆ జిల్లాలన్నిటిని మేము ఫిల్ చేసేసాం, కానీ ఇక్కడ మాత్రం నవనగరాలు పెడతానంటే సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర విభజన ఆనాడు తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాతన కర్నూలు నుంచి తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టిన పాపానికి 70 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజల సొత్తంతా తీసుకెళ్లి హైదరాబాద్ లోనే తగలేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లలో 1/1 వంతు ఆంధ్రప్రదేశ్ లో ఏ రోడ్డు ఏ ఊరుకుంది ఎక్సెప్ట్ వైజాగ్. వైజాగ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి కాదు, వైజాగ్ డబ్బులు వైజాగ్ సంపాదించుకున్నాం. కార్పొరేషన్ డబ్బులతో వేసిన రోడ్లు ఎక్కడ లేదా హైవేస్, ఈ రెండే